హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. రామ్ ప్రసాద్ గారు, యుఎస్ మార్కెట్ వర్సెస్ ఇండియన్ మార్కెట్. సో పెట్టుబడులు పెట్టడానికి ఏవి సరైన మార్కెట్లు? యుఎస్ మార్కెట్లా, ఇండియన్ మార్కెట్లా? చాలా ఇంట్రెస్టింగ్ డిఫికల్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. బట్ స్ట్రైట్ ఆన్సర్ టు దిస్, లుకింగ్ ఎట్ ది పాస్ట్, గత 20 ఏళ్ళుగా ఉన్న రిటర్న్స్ని కనుక మీరు కన్సిడర్ చేసినట్లయితే యుఎస్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడికి ఇండియన్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడికి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు. రెండు సిమిలర్గా పర్ఫామ్ చేశాయి రిటర్న్స్ పరంగా. ఫ్యాక్టరింగ్ కరెన్సీ ఎలా డిప్లీట్ అయింది దాన్ని కూడా ఫ్యాక్టర్ చేస్తే సిమిలర్గా చేశాయి. S&P 500 ఫ్రమ్ 1993 నుంచి టిల్ డేట్ ఇచ్చిన రిటర్న్ 9.65 ఆర్ 9.75%. అట్ ద సేమ్ పీరియడ్లో సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ ఇచ్చిన రిటర్న్ 16%. అంటే డిఫరెన్స్ 6% ఉంది కదా. మరి అప్పుడు ఎలా సార్ రెండు ఈక్వల్గా పర్ఫామ్ చేసాయి అంటారంటే, రూపీ డిప్రిషియేట్ అయింది అగెన్స్ట్ డాలర్ 6%. ఓకే, సో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇది. ఎస్, ఐ విల్ మేక్ ఇట్ క్లియర్. ఇప్పుడు ఇండియాలో ఇన్ఫ్లేషన్ 6% ఉంది అని చెప్తుందంటే మన గవర్నమెంట్, కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ 5.6 చెప్తుంది. 5.6 to 6 చెప్తుంది. అంటే ఇండియాలో ఇండియన్ రూపీ వాల్యూ ఇయర్ ఆన్ ఇయర్ 6% పడిపోతుంది. అంతే కదా ఇన్ఫ్లేషన్ అంటే. అలానే యుఎస్లో ఇన్ఫ్లేషన్ ఈజ్ అరౌండ్ 1%, 1.25%. యుఎస్ డాలర్ యొక్క పర్చేజ్ పవర్ ఇయర్ ఆన్ ఇయర్ 1.25% పడిపోతుంది. సో అప్పుడు ఇండియన్ రూపీ వర్సెస్ యుఎస్ డాలర్ ఎంత పడిపోద్ది? ఇక్కడున్న ఇన్ఫ్లేషన్ 6 మైనస్ అక్కడున్న ఇన్ఫ్లేషన్ 1 కలిపితే ఇండియన్ రూపీ కూడా వర్సెస్ యుఎస్ డాలర్కి ఎఫెక్టివ్గా 5.5 to 6% దీని వాల్యూ పడిపోతుంది. అంతేగాని ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి, రూపీ స్ట్రాంగ్ అవ్వట్లేదు అంటే 1979లో 8 రూపీస్ ఉన్న డాలర్ ఈరోజు 75 అంటే ఆన్ యావరేజ్గా 6%, విచ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఇన్ఫ్లేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఇండియాలో పెడితే నాకు 15 వచ్చింది, యూఎస్లో పెడితే 9 వచ్చిందంటే మళ్ళీ ఇండియాలో పెట్టిన రూపాయలను అక్కడ తీసుకెళ్తే మీకు 6 లాస్ అయిపోద్ది కదా డాలర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు. అయితే ఇది పాస్ట్, కానీ ఫ్యూచర్ ఇలా ఉండబోట్లేదు. డెఫినెట్గా ఫ్యూచర్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈజ్ గోయింగ్ టు బి మచ్ బెటర్ రిటర్న్ ఆర్ మచ్ బ్రైటర్ ఫ్యూచర్ ఫర్ ఇండియన్ మార్కెట్కి ఉంది. అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఇది మనకంటే ముందు ఫారినర్స్ ఐడెంటిఫై చేశారు. ఓకే, ఇది మన మార్కెట్స్ బాగుంటుందని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అందుకనే ఈరోజు నెట్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ఐ కదా ఎంత పెరిగిపోతున్నాయి. స్టాక్ మార్కెట్లో 40% హోల్డింగ్ ఎవరు చేస్తున్నారు? ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ చేస్తున్నారు. ఇండియన్ కంపెనీస్లో కూడా ప్రమోటర్ హోల్డింగ్ మేజర్ ఎవరికి ఉంది? ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఉంది. అసలు ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో పార్టిసిపేషన్ ఎంత? లెస్ దెన్ 10%. మన రిటైల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారు. మరి ఎంత కాన్ఫిడెన్స్, ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటే ఫారినర్స్ మన కంపెనీలో మన ఈక్విటీలు ఇన్వెస్ట్ చేస్తారు? అంతే కదా. పాస్ట్ వేరు, ఇప్పుడు గత 6 yearsగా నడుస్తున్న ట్రెండ్ వేరు. మార్కెట్ వాలటాలిటీ ఎప్పుడూ ఉంటుంది, కానీ ఫ్యూచర్లో ఇండియాకున్న గ్రోత్ యుఎస్ క్యాచ్ చేయలేదు రాబోయే రోజుల్లో. ఇప్పుడు కాదు, ఈరోజు కాకపోవచ్చు. ఎందుకంటే యూ లుక్ ఇన్ టు సెవరల్ పారామీటర్స్. యుఎస్ పాపులేషన్ ఎంత, ఆ పాపులేషన్లో ఎంతమంది 4-wheeler వాడతారు? ఇండియన్ పాపులేషన్ ఎంత, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ 4-wheeler వాడతారు? యుఎస్ పాపులేషన్లో ఎంతమంది ఎయిర్ కూలింగ్ వాడతారు, ఇక్కడ ఎంతమంది ఏసీలు వాడతారు? మీరు అలా చూస్తే ఇండియా హ్యాస్ గాట్ ఎ హ్యూజ్ స్కోప్ టు గ్రో. ఇండియా పాపులేషన్ ఇస్ ది స్ట్రెంగ్త్, వర్కింగ్ పాపులేషన్ ఇస్ ది యాడ్ ఆన్ స్ట్రెంగ్త్. పీపుల్ ఇన్ ద ఏజ్ గ్రూప్ బిట్వీన్ 14 years to 35 years మధ్యలో 40 crore పీపుల్ ఉన్నారు, విచ్ ఇస్ ద వర్కింగ్ పవర్ ఆఫ్ ఇండియా. దాన్ని ఎవ్వరు ఇప్పట్లో కాదనలేరు. ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు యుఎస్ పాపులేషన్. యుఎస్ పాపులేషన్, ఎంటైర్ యుఎస్ పాపులేషన్, ఒక దేశం పాపులేషన్ కలిపి ఇక్కడ మన దేశంలో ఒక యంగ్స్టర్స్ వర్కింగ్ పాపులేషన్. ఎస్, అండ్ రీసెంట్ గ్లోబల్ పారామీటర్స్, కోవిడ్, ఇవన్నీ కూడా ఇండియాకి ఫేవర్ చేసాయి. ఇన్ఫ్యాక్ట్ నౌ ఎవ్రీవన్ హస్ కమ్ అప్ విత్ ఎ స్లోగన్ కాల్డ్ చైనా +1. వాట్ డస్ ఇట్ మీన్? చైనా కాకుండా ఇంకొక కంట్రీ కావాలి మనకి మ్యానుఫ్యాక్చరింగ్, దట్ ఈజ్ ఇండియా. లుక్ అట్ ఇండియన్ జీడిపిలో కాంట్రిబ్యూషన్ సర్వీసెస్ది పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ బాగా పెరిగిపోయింది బికాస్ ఆఫ్ ది వర్కింగ్ పాపులేషన్ ఇన్ ఇండియా అండ్ వర్కింగ్ వాట్ యూ కాల్ వేజెస్ ఇన్ ఇండియా ఈజ్ మచ్ చీపర్ దెన్ యూఎస్ ఆర్ చైనా కంటే కూడా లో వేజ్ మన దగ్గర. ఒక రోజువారీ కూలీ ఈ రోజుకి మీకు 800 రూపీస్కి వచ్చేస్తాడు. సిమిలర్ ప్రైస్లో మీకు చైనాలో కూడా రారు, యూఎస్లో అసలు రారు. సో లోయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా టుడే. That's where all FIs are moving to India to manufacture their products.
ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశాక వాట్ దే డూ, దే ఎక్స్పోర్ట్ ఇట్ ఫ్రమ్ ఇండియా. ఎక్స్పోర్ట్స్ ఎంత పెరిగితే మన కార్పొరేట్ ఎర్నింగ్స్ అంత పెరుగుతాయి, జీడిపి అంత పెరుగుతుంది. జీడిపి ఈజ్ నథింగ్ బట్ ది మీ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనుకోండి. ఓకే, కార్పొరేట్ ఎర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ది జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. ఇండియన్ జీడిపి ఈజ్ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్ టుడే. ఎక్కడ యూఎస్ జీడిపి, ఎక్కడ ఇండియన్ జీడిపి? యూఎస్ జీడిపి ఈజ్ నాట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ జీడిపి టుడే. జీడిపి గ్రోత్ రేట్, ఐ మీన్ టు సే జీడిపి గ్రోత్ రేట్, సారీ. ఓకే, మన జీడిపి గ్రోత్ రేట్ చాలా ఆశాజనకంగా ఉంది. అండ్ ఓవర్ అండ్ అబౌవ్ దిస్ జీడిపి గ్రోత్ రేట్ మన ఇన్ఫ్లేషన్ కూడా డీసెంట్గానే ఉంటుంది ఎప్పుడూ. ఇన్ఫ్లేషన్ ఇన్ అవే నెగిటివ్ అండ్ పాజిటివ్ అనుకుంటే, ఇన్ఫ్లేషన్ పాజిటివ్ పారామీటర్, పాజిటివ్గా చేస్తుంది ఎక్కువ మనకి. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారు, సార్ స్టాక్స్లో పెడితే ఎలా సార్, మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎలా సార్, పడిపోతే ఏంటంటే వెరీ సింపుల్ అండి. స్టాక్ మార్కెట్ రిటర్న్ ఈజ్ నథింగ్ బట్ ది కార్పొరేట్ ఎర్నింగ్. కార్పొరేట్ ఎర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ది దేర్ ప్రొడక్షన్ గ్రోత్ రేట్ ప్లస్ ఇన్ఫ్లేషన్. జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్. జీడిపి ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజ్ ఏంటి, మన ప్రొడక్షన్ ఎంత పెరిగితే దట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ జీడిపి. అంటే లెట్ us say ఐఎమ్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్ వాట్ ఎవర్ ఇన్స్ట్రుమెంట్, ఒక ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ నేను తయారు చేస్తున్నాను. 1 lakh ఇన్స్ట్రుమెంట్స్ నేను మ్యానుఫ్యాక్చర్ చేశాను. నెక్స్ట్ ఇయర్ నేను ఐ డిడ్ 1,07,000. దట్ మీన్స్ నా ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ బై 7%. అంతే కదా, 1 lakh కాస్త 1,07,000 అయింది అంటే మై జీడిపి 7%. అంటే నా ఇన్కమ్ కూడా 7% పెరుగుతుంది కదా, నా ఎర్నింగ్ 7 పెరిగింది కదా. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్, నా మ్యానుఫ్యాక్చరింగ్ 7 పెరగడం వల్ల నా ఎర్నింగ్ 7 పెరిగింది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ 6 పెరిగింది కదా, అంటే నా ప్రొడక్ట్ కాస్ట్ కూడా 6 పెరిగింది కదా. అప్పుడు నా టోటల్ ఎర్నింగ్ ఎంత అవుతుంది? ఇది ప్లస్ అది 7 + 6 విచ్ ఇస్ 13%. దట్ ఈస్ ది యావరేజ్ కార్పొరేట్ ఎర్నింగ్ ఇన్ ఇండియా. ఇఫ్ యావరేజ్ కార్పొరేట్ ఎర్నింగ్ ఈజ్ 13%, ఇఫ్ సమ్మన్ ఈజ్ గుడ్ అట్ ఇన్వెస్టింగ్, వాడు యావరేజ్ కన్నా బెటర్ రిటర్న్ జనరేట్ చేయాలి కదా. ఈ విల్ డెఫినెట్లీ ఎండ్ అప్ జనరేటింగ్ 2% ఆల్ఫా ఓవర్ ది యావరేజ్ కార్పొరేట్ ఎర్నింగ్. అంటే 15% రిటర్న్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఈస్ ప్రెటీ మచ్ గ్యారంటీడ్ ఇన్ ఇండియా. ఓకే, ఈ అడ్వాంటేజ్ అదర్ కంట్రీస్కి లేదు. ఎస్, అయితే ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. ఎస్ సార్, వాట్ యూ సెట్ ఈజ్ రైట్. S&P 500 9% ఇచ్చినా, 9.25 ఇచ్చినా, ఇండియన్ మార్కెట్ 16 ఇచ్చినా, ఇన్ ద మేజర్ కరెక్షన్స్లో లైక్ 2008 కరెక్షన్లో కానీ చూసినప్పుడు ఇండియన్ మార్కెట్ 55% కరెక్ట్ అయితే యూఎస్ మార్కెట్ 45-40 కరెక్ట్ అయింది. అంటే వాలటాలిటీ ఎక్కువ ఉంది కదా సార్ ఇక్కడ అంటారు. ఎస్, వాలటాలిటీ ఇండియాలో ఎక్కువ కంపేర్ టు యూఎస్ మార్కెట్. కానీ ఇప్పుడు ఎలాగైతే మీరు లార్జ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో చూసినప్పుడు లార్జ్ క్యాప్ కన్నా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఇండియా యాజ్ ఏ కంట్రీ ఈజ్ ఏ మిడ్ క్యాప్ ఆర్ ఏ స్మాల్ క్యాప్ కంట్రీ కంపేర్ టు యూఎస్. ఓకే, సో డెఫినెట్గా యూఎస్ మార్కెట్ కన్నా వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, వాలటాలిటీ ఉన్నప్పుడు కూడా గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అండ్ బీయింగ్ అన్ ఇండియన్, నేను యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తే యూఎస్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది నాకు ఎలా తెలుస్తుంది? మీడియా చూసి తెలుసుకోవాలి. మీడియా నిజాల్లో చెప్తే ఎలా ఉండవు సిచ్యువేషన్. ఓకే, సో యూఎస్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఎగ్జాక్ట్గా ఇండియాలో ఏం జరుగుతుందో అట్లీస్ట్ నేను తెలుసుకోగలుగుతా ఇండియన్ ఈక్విటీలు ఇన్వెస్ట్ చేస్తే. ఇప్పుడు ఒమిక్రాన్ కేసెస్ రాగానే ఫస్ట్ సౌత్ ఆఫ్రికాలో ఏదో జరిగిపోయింది అన్నారు. సో ఐ హ్యాపెన్ టు స్పీక్ విత్ వన్ ఆఫ్ మై NRI క్లయింట్ హూ స్టేస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అక్కడ స్టోరీ వేరుంది. నేను ఎదర టీవీలో చూస్తుంది వేరు, అతను చెప్తుంది వేరు, ఎంటైర్లీ డిఫరెంట్. వాడు Day 1 చెప్పాడు నాకు, ఈ వేరియంట్ వలన ఏం హామ్ లేదు, మా దగ్గర కేసులు వచ్చినాయి, వీఆర్ ట్రీటింగ్ యాజ్ గుడ్ యాజ్ అదర్ కోవిడ్, అలా ఏం లేదన్నారు. బట్ మన దగ్గర వేరేలాగా ఉంది కదా. అంటే మనం కేర్ఫుల్గా ఉండాలి, అలానే ఎవరిని నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదు మనం. సో ఎగ్జాక్ట్ పారామీటర్స్ మనకు తెలియదు. ఇప్పుడు ఒక స్టాక్ అనాలిసిస్ చేసినా, ఒక కంట్రీ అనాలిసిస్ చేసినా, టుడే డేటా ఈజ్ అబండెంట్లీ అవైలబుల్. హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ డేటా ఉంది దేని గురించి అయినా మీకు. బట్ వేర్ ఈజ్ దట్ క్వాలిటీ ఆఫ్ డేటా? దట్ ఓన్లీ కమ్స్ ఇన్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్లీ. సో యుఎస్ మార్కెట్ అన్ని కంట్రీస్ యొక్క మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు? యుఎస్ ఈజ్ ప్రైమర్లీ ఆన్ ది సర్వైవింగ్ ఆన్ ది సర్వీసెస్ ఇండస్ట్రీ. గూగుల్, ఫేస్బుక్, వాట్ ఎవర్ యూసే అన్ని కంట్రీస్ కన్జ్యూమ్ చేస్తారు. సో ఎక్కడ ఇంపాక్ట్ వచ్చినా వాళ్ళకి ఇంపాక్ట్ వస్తుంది. ఓకే, సో అంత ఎకానమీని, యూఎస్ ఎకానమీని మనం ఎలా ప్రెడిక్ట్ చేసి మానిటర్ చేయగలుగుతాం? ఇండియన్ ఎకానమీ విత్ ఇన్ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, వీఆర్ పార్టిసిపెంట్స్. సో డెఫినెట్గా ఈ గ్రోత్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి. గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పటిదాకా ఉన్నదానికన్నా ఫార్ బెటర్ రిటర్న్స్ వస్తాయి. కళ్ళు మూసుకొని ఇండియన్ ఎకానమీలో పార్టిసిపేట్ చేయండి, ఇండియన్ స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ జనరేట్ చేసుకోండి. ఎస్, డెఫినెట్గా యూఎస్ కంటే ఇండియా ఈస్ గోయింగ్ టు బి బ్రైట్. టిల్ డేట్ ఫర్ ద లాస్ట్ 20 years both have performed at the same. India haven't done a great performance over US, but going forward story is different. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. యుఎస్ స్టాక్ మార్కెట్ వర్సెస్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అనే టాపిక్ గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్, థ్యాంక్స్ అండి.